త్రివేణి సంగమం అనేది మూడు నదుల కలయికండి. త్రి అంటే మూడు అని, వేణి అనగా నదులు అని అర్థమండి. ఈ త్రివేణి సంగమంలో అరుణ, వరుణ, గోదావరి నదులు కలుస్తాయంటండి. ఈ మూడు నదుల కలయికే ఈ త్రివేణి సంగమం అండి. వనవాస సమయంలో శ్రీరామచంద్రమూర్తి ఇక్కడ కొంతకాలం నివాసం ఉన్నట్టండి. ఆ సమయంలో ఇక్కడ రోజు స్నానమాచరించి సంధ్యావందనం కూడా చేసేవాడంటండి. అందువలనే ఇక్కడ ఘాటుకి రామకొండ ఘాట్ అని పేరు వచ్చిందండి. అంతేకాదండి, ఇక్కడ శ్రీరామచంద్రమూర్తి వనవాసం చేసే సమయంలో తన తండ్రి అయిన దశరథ మహారాజు చనిపోయినప్పుడు పితృతర్పణాలు, పిండ ప్రదానాలు కూడా ఇక్కడే చేశాడంటండి. అందుకే ఇక్కడ మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ అస్థికలు కూడా ఈ త్రివేణి సంగమంలో నిమజ్జనం చేశారంటండి.